హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ జాయింట్ గురించి, హిప్ జాయింట్ గురించి మళ్ళా ఈ హిప్ కొలత కంటే కూడా బాటం కొలత ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటాం. ఒక్కోసారి క్రాస్ కటింగ్ లాగా చేసుకుంటాం. ఆ క్రాస్ని వంపులు లేకుండా కట్ చేయకుండా ఎలా కుట్టాలి అనేది కూడా ఈ వీడియోలో నిదానంగా చెప్పున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కటింగ్ని ఇది జాయింట్ చేయడం కరెక్ట్గా రాదండి. ఇది అందువల్ల ఇది నేర్చుకునేదానికి ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు చూసి నేర్చుకుంటారనుకుంటున్నాను. నిదానంగా స్కిప్ చేయబాకండి ఈ వీడియోని, ఎందుకంటే నేను దేనికి చెప్పను. ఇది నిదానంగా పీసులు రాకుండా ఎలా క్రాస్ జాయింట్ చేసుకోవాలా అనే దాని గురించి నిదానంగా చెప్పున్నాను. దానికోసమే నిదానంగా చేశాను ఈ వీడియోని. మీరు స్లోగా ఉంది అనుకోబాకండి. నిదానంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మా వీడియోల్ని ఆదరిస్తారని అనుకుంటున్నామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ జాయింట్ గురించి, హిప్ జాయింట్ గురించి మళ్ళా ఈ హిప్ కొలత కంటే కూడా బాటం కొలత ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటాం. ఒక్కోసారి క్రాస్ కటింగ్ లాగా చేసుకుంటాం. ఆ క్రాస్ని వంపులు లేకుండా కట్ చేయకుండా ఎలా కుట్టాలి అనేది కూడా ఈ వీడియోలో నిదానంగా చెప్పున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కటింగ్ని ఇది జాయింట్ చేయడం కరెక్ట్గా రాదండి. ఇది అందువల్ల ఇది నేర్చుకునేదానికి ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు జాయింట్లు చేస్తాము. జాయింట్లు వేసేటప్పుడు ఫస్ట్లోనే మీరు మార్కులు వేసి పెట్టుకోండి. మార్కులు వేసి పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా హెచ్చు తగులు రాకుండా ఈ కొసల్ని, అంచుల్ని కిందకి హ్యాండ్స్ వైపు మళ్ళీ చేసేయండి. ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచి నుంచి ఒక 3/4 ఇంచి వచ్చింది. ఇది ఎక్కట నుంచి హాఫ్ ఇంచి 3/4 ఇంచి లోపలే పెట్టుకొని ఆ తర్వాత నేరుగా ఇక్కడ రఫ్ చేసుకొని దీన్ని టర్నింగ్ చేసుకోండి. టర్నింగ్ చేసుకొని ఇక్కడే మీరు గమనించాలి గుష్టిగా. ఇప్పుడు ఈ గీత ఉంది కదా, మనం కుట్టు పట్టాం కదా, ఈ కుట్టుకి కాస్త సైడ్ ఇట్లొచ్చినా మీకు మడత కరెక్ట్గా రాదు. దీనిపైన ఈ గీత కుట్టు మీదనే ఒక 1 ఇంచి దాకా నేరుగా వచ్చేయాలి. అదే కుట్టు మీద పడాలి. ఇదే ముఖ్యమైన పాయింట్. ఈ హిప్ సైడ్లో జాయింట్ చేసేటప్పుడు ముఖ్యమైన పాయింట్ ఇదే. ఒక్క రవ్వ దీనికి తప్పించి అట్టపడినా మీకు ఆ హిప్ సైజు మడత కాడ సరిగ్గా కరెక్ట్గా రాదు. అది ఎన్నిసార్లు మడిచినా రాదు మీకు. అందువల్ల ఒక 1 ఇంచి వరకు మీరు కరెక్ట్గా ఇదే కుట్టు మీద రావాలా. ఇదే కుట్టు మీద వచ్చి ఇక్కడి నుంచి మళ్ళాక సైడ్కి రావాలా. చూడండి, ఇక్కడి నుంచి సైడ్కి రావాలి.
అంతా సెర్చ్ చేసుకోండి. కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా సెర్చ్ చేసుకొని అదే విధంగానే ఇంకొక కుట్టు. డ్రెస్సులకి 2 కుట్లు వేస్తారు, కానీ కొంతమంది క్లాత్ వదలండి కుట్లు వేసి పెట్టండి అంటారు కదా, వాళ్ళ కోసం 3 కుట్లు వేస్తే పర్లేదు. ఇంకా 4 అట్ట వేసుకున్నామంటే వంపు తిరగదు. ఇక్కడ మళ్ళీ యథాప్రకారం దీంట్లోనే వచ్చి కలిసిపోవాలి. ఇక్కడ ఎంత వెడల్పు ఉన్నా కూడా మీరు ఇక్కడ 24, ఇది 24 హిప్ సైజు, 24 కొలత, ఇది 26.5 కొలత. ఇప్పుడు క్రాస్ వస్తుంది కదా, క్రాస్ వచ్చినప్పుడు మనకు మడిచేటప్పుడు తేడా వస్తుంది, వంపులు వస్తుంది, గోడలు వస్తుంది అనుకుంటే అలా రాకుండా ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు ఇలా సన్నగానే మర్చుకోండి. మర్చి కుట్టుకుంటారండి. ఇది ఇక్కడ గోడ రాకుండా తర్వాత కాస్త కుట్టేసిన తర్వాత ఇక్కడ మనకు జాయింట్ ఉంది కదా, జాయింట్ కాడ ఇట్ట మడ్ చేసి ఇదే లెవెల్లో చూడండి, ఇదే లెవెల్లో ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. పిన్ పెట్టేశారంటే ఇప్పుడు ఇదే కొలతకి మనం మడి చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఇలా ఎక్కువ వచ్చిందనుకోండి క్లాత్, పీసులు వచ్చే క్లాత్ కాకపోతే అంటే లోపలికి మడిచి కట్టవచ్చు, లేకపోతే మనం కటింగ్ చేసేయాలి. చూడండి, ఈడ ఎక్కువ, ఈడ తక్కువ. ఇది విధంగా ఫస్ట్ నుంచి లెవెల్ చేసుకుంటూ వస్తేనే దాన్ని సరి చేయగలుగుతాం, లేకపోతే సరి చేయలేం. అదే లావు క్లాత్ అనుకోండి, కొంచెం కట్ చేసుకునేసేయండి, కట్ చేసుకొని మర్చుకోండి. పల్చర్ క్లాత్లు అయితే సరిపోతాయి, లావు క్లాత్లు అయితే లావుగా తెలుస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ అంతా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కటింగ్ చేస్తారు, అంటే వంపు తిరగాలంటే కాస్త కట్ చేయాలి.
ఇదే విధంగానే చూశారు కదా. ఇవ్వండి. అంచున కొసాన వేస్తే కుట్టు అందంగా ఉంటుంది. ఈ కొసలంతా లోపలికి తోసుకుంటా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అలా సాగినప్పుడు ఏం చేయాలంటే ఎక్కడిదక్కడ మడుచుకొని ఇలా ఇలా ఇక్కడ క్లాత్ ఇక్కడే మడవాలి, ఇక్కడ క్లాత్ ఇక్కడే మడిచి ఇట్లా సరి చేసినారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఎట్లా వస్తుందంటే ఇక్కడ దారులు దారులుగా వస్తుంది. రెండు కుట్లు వేసుకోవాలండి. రెండు కుట్లు వేసుకోవాలంటే మళ్ళా ఫస్ట్ అట్టే రివర్స్ తిప్పినారంటే మీకు సరిగా రాదు. అందువల్ల ఫస్ట్ నుంచి మొదలు పెట్టినాం కదా, ఆ కొసనే తీసుకొని ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కొసాన ఇక్కడ పట్టీలాగా కూడా పెడతారండి. ఇక్కడ పట్టీలాగా పెట్టినారంటే అది ఇంకా స్టిప్గా ఉంటుందని కూడా పెడతారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇంకొంచెం ఎక్కువ పైకి కావాలన్నా కూడా కుట్టు వేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ ఎక్కువ పైకి పోయిందంటే ఆడ కటింగ్ చేయాల్సి వస్తుంది కదా, ఆ కుట్టు పోతుంది. అందువల్ల కొద్దిగా ఒక 1/2 ఇంచులో పెట్టుకుంటే చాలు. ఇక్కడ కట్ చేస్తే ఈ వంపు బాగా వస్తుంది. ఇక్కడ కటింగ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కటింగ్ ఇలా కట్ చేస్తే అది వంగుతుంది. బాగా వంగి బాగా నిటారుగా ఉంటుంది. అదేవిధంగానే ఈ సైడ్ కూడా కుట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే నెక్ ఇప్పుడు కొత్తగా డిజైన్లు వస్తున్నాయి. అవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా పెట్టి కుట్టుకోవాలా తెలియదనేసి చెప్తానని చెప్పాను కదా. ఈ ప్యాటర్న్ వచ్చి ఈ డిజైను దీనికి స్టిచ్ చేసి ఉండదు, సపరేట్గా స్టిచ్ చేసి ఉండదు. అంటే ఇది చూడండి, ఇది క్లాత్లోనే ప్రింట్ అయిపోయింది. ఇదే విధంగానే ఈ ప్యాటర్న్ వచ్చి ఈ డిజైన్ వచ్చి
సపరేట్గా స్టిచ్ చేసి ఉండింది. స్టిచ్ చేసి ఉంటే దాన్ని ఇప్పుడు సన్న ఇదనుకోండి, వెడల్పు తక్కువ ఉండింది అనుకోండి, దాన్ని తీసి మనకి ఎంత పొడుగు కావాలో, ఇది డిజైన్ అంతా పోయింది. ఇప్పుడు ఇక టాంచి పెట్టినందువల్ల ఈ డిజైన్ అంతా పోయింది. ఇంతవరకు ఉండింది డిజైన్ పోయింది. ఇదే సన్న ప్యాటర్న్ ఉన్నదనుకో, డిజైన్ ఉన్నదనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి పెట్టుకొని ఇంత పొడుగుకి ఇటు పెట్టి మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకోవచ్చు. ఈ వెడల్పుగా ఉన్నందువల్ల, వెడల్పుగా ఉన్నటివి ఇలా ఇక్కడి నుంచి పెట్టి కుట్టుకోలేము. అలా కుట్టినామంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పలకలాగా ఉంటుంది. ఇక్కడ సైడ్కి రాకుండా ఇక్కటాంచి పెట్టి కుట్టినామంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఉంటే నెక్ చుట్టూ లేకుండా బాగుండదు కదా. అందుకనేసి దాన్ని నెక్ వెడల్పు ఎంతో చూసుకొని దానికి మెజర్మెంట్ సరిపోయిందంటే ఇలా సన్నగా నెక్ చుట్టూ డిజైన్ వచ్చేటట్టు ఇలా పెట్టి కూడా కుట్టుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఈ నెక్ దీంట్లోనే ఉన్నిందంటే, క్లాత్లోనే ఉన్నిందంటే ఇలా వాడు ఇచ్చిన దీనికి మనకి ఎంత నెక్ కావాలో అంత కట్ చేసి అలాగనే కుట్టుకోవచ్చు. ఇలా ఉంటే సన్నగా ఉంటే మాత్రం మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. వెడల్పుగా ఉంటే నెక్కి సరిపోయిందంటే ఇలా పెట్టి కుట్టుకోవచ్చు. మా వీడియోని చూస్తామండి ఫ్రెండ్స్, చూస్తామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియోని మీరు గమనించి చూడండి, చూడండి. ఇది అలా కుట్టు రాకపోతే, ఇక్కడ ఒకే అంచున కుట్టు రాకపోతే ఈ అవుట్పుట్ రాదు. మీరు ఎంత ట్రై చేసినా అది రాదు. కుట్టు పక్కకు పడకూడదు, దాని మీదే 1 ఇంచ్ దాకా దాని మీదే పడితేనే మీకు ఈ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికోసమే చెప్పాలనేసి ఈ వీడియో తీశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.